దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా చదివినటువంటి లేఖనం చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంది. వాక్య భాగం ఏమంటా ఉంది? అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచూ ఉండెను. కపెర్నహూము యొక్క పరిస్థితి. కపెర్నహూములో ఆయనకు ఒక ఇల్లు ఉంది. కపెర్నహూముకు వచ్చాడు. రావటం వల్ల ప్రజలకందరికీ కూడా తెలిసిపోతుంది. ఆశ్చర్యం, అద్భుతం. యేసు ప్రభు వచ్చాడు అన్నటువంటి సత్యం అందరికీ తెలియాలి. దేవుని బిడ్డలు సంచరించటంలో, దేవుని బిడ్డలు నిజంగా ఏ స్థలానికి చేరినా కూడా తన యొక్క అద్భుత కార్యం అన్నది దేవుని బిడ్డల ద్వారా జరిగించటం దేవునికి ఇష్టం. అందుకే దేవుడు ఏం చేశాడు? అన్ని విధాలుగా దేవుడు శిష్యులను ఆశీర్వదించి వారిని పంపాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. కపెర్నహూముకు వచ్చినటువంటి తన ఉద్దేశం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి, ఏమంటాడు ఇక్కడ కపెర్నహూమును. ఇంకొక మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కపెర్నహూములోనికి వచ్చాడు అన్న సత్యము ఆ కపెర్నహూములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. వచ్చాడు. ఎవరొచ్చారు? యేసుప్రభు వచ్చాడు. ఎవరొచ్చారు? రక్షకుడు వచ్చాడు. ఎవరొచ్చారు? స్వస్థపరిచే దేవుడు వచ్చాడు. కాబట్టి పరిస్థితి ఏమైపోయింది? ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుండెను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది దేవుని బిడల యొక్క ఉద్దేశం. ఇది దేవుని బిడలు చేయవలసినటువంటి కార్యం. కానీ ఈరోజు అది కాదు. ఈరోజు దీనికోసం కాదు మనం చేస్తుండేది. ఈరోజు డబ్బు కోసం మనం చేస్తున్నాం. ఈరోజు మనము ఆస్తి సంపద సృష్టించుకోవడానికి, తయారు చేసుకోవడానికి, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఇలాంటి ప్రయాసం వల్ల దేవుని నామము ఏమైపోతూ ఉంది? దూషణ పాలు అయిపోతూ ఉంది. కానీ దేవుడు చేసిన ఘనకార్యాలు ఏంటి చూద్దాం. ఒకసారి పరిస్థితిని బట్టి ఒకసారి ఆలోచిస్తే, అక్కడ కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన దగ్గర తీసుకొని వచ్చిరి. చూసారా? ఒక్క మనిషిని నలుగురు పట్టుకొని వచ్చినారు. ఈడ ఒక మనిషి లేడు, ఈడ నలుగురు ఉన్నారు. ఒక మనిషి కోసం ప్రయాసపడుతున్నారు. అంటే అప్పటికి వాళ్ళల్లో ఎంత విధేయత, ఎంత ఆకర్షణీయం, ఎంత మరి నమ్మకం వచ్చి ఉంటుంది. నలుగురు కలుసుకొని ఒక మనిషిని ఎత్తుకొని పోవడానికి ఇష్టపడ్డారు. మనము కనీసం ఒక మనిషికి చెప్పడానికి మన చేత కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఏ ఒక్కడు కూడా నశించకూడదు అన్నటువంటి ఆశయం కలిగి దేవుడు తన యొక్క క్రియను కనపరిచినటువంటి దేవుడై ఉన్నాడు. గనుక ఆయన రాకతో ఏమైపోయింది? అక్కడ ఉన్నటువంటి రకరకాల రోగులు, రకరకాల వ్యాధులు, రకరకాల చీకటి శక్తుల ప్రభావం ఇవన్నీ కూడా శుభ్రం చేయబడుతూ ఉన్నాయి. మనలో ఎన్ని రకాలు ఉన్నాయో. ఆయన మనలో చేరితే, ఆయన మన దగ్గరికి వస్తే, ఆయన మన హృదయంలో చేరితే మనమంతా కూడా ఏమైపోతామో? వ్యాధి నుంచి నివారణ పొందుతాం, బాధ నుంచి నివారణ పొందుతాం, దయ్యాల నుంచి విడిపింపబడతాం, అంధకార శక్తుల ప్రభావం నుంచి విడిపించబడతాం. ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే ఇప్పుడు చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ? ఆయన బోధిస్తూ ఉండగా పరిస్థితి ఏమైపోయిందంట? వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన, లోకాన్ని బోధించలే, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వదిలిపెట్టి చాలామంది లోకాన్ని బోధించటం ప్రారంభించారు. లోకాన్ని బోధించటం వల్ల పరిస్థితి ఏమైపోతా ఉంది అంటే ఆత్మీయత అడుగంటిపోతూ ఉంది. దేవుని భయం అస్సలు లేకుండా ఉంది. దేవుడంటే భయమే లేదు అసలు. నామాంకితమైనటువంటి జీవితం, దొంగ జీవితం అయిపోయింది. కాబట్టి దేవుని ఎలా ఆరాధించగలవు?
దొంగలు ఎలా ఆరాధించగలరు? వేషధారులు ఎలా ఆరాధించగలరు? కాబట్టి దేవుడు నిజంగా ఎప్పుడైతే ఆ సమాజ మందిరంలోనికి వచ్చాడో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ అంటున్నాడు ఒక ఆయన, ఎవరంట? అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. అపవిత్రమైనటువంటి దయ్యం, అపవిత్రతతో కూడినటువంటి ఆత్మలు అక్కడ సుమారుగా ఉన్నాయి. అందులో నువ్వు నేను మనమందరము అపవిత్రతకు బానిసలమే. వాటి నుంచి విడిపించబడాలి అంటే ఆయన మన దగ్గరకు వచ్చాడు. వాటి నుంచి మనం బాగుపడాలి కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలను ఆయన విడదీస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, పారద్రోలుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని దూరపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి వ్యాధి? చూద్దాం అది ఎలా ఉంటుందో వ్యాధి. ఏమంటున్నాడు అక్కడ? కొందరు 3వ వచనం 2:3 మార్కు 2:3 ఏమంటున్నాడు అక్కడ? కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన దగ్గరకు వచ్చారు. ఏ వాయువు? పక్షము. ఒక పక్క, ఇంకొక పక్క బాగుంటుంది, ఒక పక్క బాగలేదు. ఎలాంటి రోగం మనది? దేవుడు కావాలి, లోకం కావాలి అనే రోగం మనది. ఎంత భయంకరమైన రోగం ఇది! ఇది దీర్ఘకాలిక రోగం. దేవుడు కావాలి, లోకం కావాలి, పక్షవాయువు. ఆ భయంకరమైనటువంటి రోగాన్ని బట్టి నిజంగా దేవుడు స్పందించాడు. ఆ రోగిని సరిచేయాలని ఇష్టపడి నలుగురు వారి విశ్వాసం మేరకు, వారి యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు ఇష్టపడ్డాడు. కనీసం ఆ నలుగురిని బట్టి అయినా వీడేం కావాలి? ఇప్పుడు స్వస్థపరచబడాలి అనుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను స్వస్థపరచడానికి వచ్చాడు. మనం ద్వంద్వ వైఖరిలో ఉన్నటువంటి బ్రతుకు మనది. ద్వంద్వ వైఖరిని అనుభవిస్తున్నటువంటి జీవితం. మనకు లోకం కావాలి, లోక అందచందాలు కావాలి, లోకపు ఆడంబరాలు కావాలి, లోకంలో ఉన్న ఆస్తి సంపదలు కావాలి. ఆ వ్యాధి మనల్ని విడవటంలే. ఒక ప్రక్క దేవుడు కావాలి. ఏంటి ఈ బ్రతుకు? ఎంత నీచమైన బ్రతికిది! ఒక ప్రక్క దొంగ వ్యాపారం చేస్తాము, ఒక ప్రక్క దేవుడు దేవుడు అంటాము. ఎంత నీచమైన బ్రతికిది! ఇలాంటి బ్రతుకు వల్ల మనం ఎలా దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవించగలమో ఆలోచించాలి. గనుక దేవుడు అలాంటి వారిని స్వస్థపరచడానికి వచ్చాడు, అలాంటి మనలను బాగు చేయాలని వచ్చాడు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించడం నేర్చుకోవాలి. మనలో ఏముంది? ద్వంద్వ వైఖరి ఉంది. ద్వంద్వ వైఖరి. అందుకే ఒక మాట అంటాడు చూడండి, మొదటి 31వ వచనం మేరకు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. కానీ 12 నుంచి కలిసి ఉన్నాయి, జ్ఞాపం చేసుకుందాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయ తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలియును దేశముల ప్రాంతములతో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చుచ్చిరి. మరణ ప్రదేశములను మరణఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణానికి సిద్ధమైనటువంటి మన జీవితం, భయంకరమైన రోగాలు, భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి వేదన, వ్యాధి. ఎలా ఉన్నారు? మరణానికి జోగుతూ ఉన్నారు. అలాంటి వ్యాధి నుంచి విడిపించటానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు, కపెర్నహూముకి వచ్చాడు. మనం ఎలా ఉన్నాము? మరణానికి సిద్ధమైనాం.
ఏ భయంకరమైనటువంటి వ్యాధులు ఇవి. గనుక అట్టి వ్యాధి నుంచి మనము నివారణ పొందాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎలాంటి దేవుడు? చూద్దాం ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. కావున ఆత్మీయ జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. శరీరానికి బానిసలమైనటువంటి మనము, శరీరానుసారంగా జీవించే మనము నరకానికి సిద్ధము, మరణానికి సిద్ధము. కానీ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ మనల్ని జీవింప చేయడానికి, మనల్ని బ్రతికించటానికి, మన దోషం నుంచి, మన వ్యాధి నుంచి, మన బాధ నుంచి, మన కష్టాల నుంచి, మన మరణము నుంచి మనం తప్పించడానికి ఆత్మదేవుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆత్మ జీవింప చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. వాటిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ మాటలను, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయమైనటువంటి మరి స్వస్థతను దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఇక్కడ ఏం చదివినాం ఇప్పుడు 33లో, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడే కొండెను. అపవిత్రమైనటువంటి జీవితం. మనమంతా ఎలా ఉన్నామో అపవిత్రమైనటువంటి జీవితానికి బానిసలమై ఉన్నాం. మనమంతా రోగులమై ఉన్నాం, వ్యాధిగ్రస్తులమై ఉన్నాం. కానీ దేవుడు మన కొరకు వచ్చాడు. ఆయనకు తెలిసిపోయింది ఇక్కడ ఎవరున్నారు, మరణానికి జోగుతున్నారు, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. చీకటిలో ఉన్నాం మనమంతా, కాబట్టి మనకు వెలుగును దయచేయాలని యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కపెర్నహూముకు వచ్చాడు, కడపకు వచ్చాడు, కర్నూలుకు వచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది కనుక ఆయన మన పట్ల తన యొక్క దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి మన మధ్యకు వచ్చాడు. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాడు నజరేయుడవైన యేసు, మాతో మీకేమి, మమ్ము నశింప చేయవచ్చితివా. 34వ వచనం. మమ్ము నశింప చేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసను. దయ్యం గుర్తుపడతా ఉంది, మనిషి గుర్తుపట్టడంలే. ఎంత నీచమైన బ్రతికిది. దయ్యం గుర్తుపడతా ఉంది దేవుని. మనుషులమని మోసం చేసే మనలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి మనము దేవుని గుర్తుపట్టలేకపోతున్నాం, దేవునికి మోసం చేస్తున్నాం. పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, వాక్యం చదువుతాం, జై కొడతాం, కానీ మోసపూరితమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాం. ఎంత వేషధారణ, ఎలాంటి నిజంగా మరి ఏమంటారు, ఏం రోగం అది? పక్షవాయువు కలిగినటువంటి రోగం. ఒక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క లోకం. అలాంటి రోగం నిజంగా దేవుడు ఒక్కడే స్వస్థపరచగలడు. వేరే ఇంకెవ్వరికి కూడా అట్టి రోగాన్ని స్వస్థపరచడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు అందుకే మన మధ్యకు వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు. వచ్చి మనల్ని బాగు చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, దగ్గరగా అందుకు యేసు ఊరకుండము, అతని వదలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యం వారి మధ్య నుంచి పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను. కాబట్టి దేవుని యొక్క మహా గొప్ప విషయం ఏంటిది అంటే వాడిని వదిలిపోయింది. భయంకరమైనటువంటి ఆశ్చర్యకార్యం ఏంటి? దయ్యం బట్టి ఎన్నేళ్ళ ముంచున్నాడో తెలియదు. అలాంటి వాడు ఏమైపోయినాడు? ఆ మాటతో, ఆ వాక్యముతో, ఆ శబ్దముతో పరిపోయాడు.
నువ్వు నమ్మేవా? నీలో ఉన్న దయ్యం పారిపోతుంది, నీలో ఉన్న వ్యాధి బాగైపోతుంది, నీలో ఉన్న రోగం బాగైపోతుంది. నీవు నిజంగా దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడతావు. దేవుడు నిన్ను పొగచ్చాలని ఇష్టపడ్డాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు. అలాంటి దేవుని నువ్వు ఏం చేస్తావు? మనసారా ఆరాధించేది నేర్చుకోవాలా. ద్వంద్వ వైఖరిలో జీవిస్తున్న నీ బ్రతుకు దేవుడు కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి, ఆస్తి కావాలి, దేవుడు కావాలి, అందచందాలు కావాలి, దేవుడు కావాలి, సుఖం కావాలి. నాకు బా ఎంత నీచమైన బ్రతుకు! దేవుడు కావాలి, కడుపు కావాలి, తిండి కావాలి. ఎంత నీచమైన ఆలోచనలు మన బ్రతుకు ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. ఈ శరీరాన్ని ప్రభు కొరకు వాడుకోవటంలో రెండు విధాలుగా నువ్వు వాడాలి అంటే ఎవరికి నువ్వు బానిసవు ఇంతకు? దేవుడైతే అలాంటి బానిసత్వానికి ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేయాలని ఇష్టపడ్డాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. అస్టానోస్మెంట్, ఆశ్చర్యచకితులైరి. ఎందుకు? తుఫాను చెలరేగింది, సముద్రం మధ్యన ఉన్నారు. నిజంగా సముద్రం మధ్యన ఏం చేస్తున్నారు? సముద్రం ఉప్పొంగింది, దోణి నీళ్ళతో నిండిపోతూ ఉంది. ఇక పరిస్థితి ఏంటి? ఇక యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఆ ధోనిలో ఆయన నిద్రించాడు. మానవుడు కాబట్టి మనిషిగా ప్రతి ఒక్కటి రుజువుపరిచాడు, నేను మనిషిని, మీ మధ్యనున్నాను అని. నిద్రపోయాడు. కానీ ఏమంటున్నారు? అయ్యా, అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. కాబట్టి గాలి, ఆ తర్వాత సముద్రపు అలలు, పొంగు అన్నీ కూడా నిమ్మలమైపోయినాయి. గద్దించాడు. ఆగు అన్నాడు, అంతే. గాలి ఆగు, సముద్రమా అలలు ఆగు అన్నాడు, అంతే. మరి నా బ్రతుకుల్లో ఎన్ని అలలు వస్తున్నాయి, ఎంత గాలికి కొట్టుకొని పోతున్నాం. మనం ఆగలేకపోతున్నాం. అలలు మనల్ని విడిచిపెట్టడంలే. రోజు ఒకటి పోతే ఒకటి అని దండోర కొడుతూ ఉంటాం మనమంతా. కాబట్టి మన బ్రతుకును మనం సరి చేసుకోవాలి, మనం సిద్ధపడాలి, దేవుని వైపు చూడాలి. ఆయన మన కొరకు వేచి ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ద్వంద్వ వైఖరిలో ఉంటే ఎలా బాగుపడతాం? కాబట్టి నీవు నలుగురి చేత మోయించబడాలి, నలుగురు పెద్దల చేత మోయించబడాలి. నలుగురు చేత నువ్వు మోయించబడినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. నలుగురు నిన్ను మోసుకొని పోవాలి. ఎవరా నలుగురు? చూద్దాం ఒకసారి. ప్రకటన ఎక్కడ ఉన్నారు చూడు నలుగురు.
ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ తర్వాత ఇంకొక చోట కూడా ఉంది 4 జీవులు. 5వ అధ్యాయం 14వ వచనం. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆ 4 జీవులు అవసరం మనకు. మనం వాటిని పోగొట్టుకుంటున్నాం. ఏంటి ఆ 4 జీవులు? ఇంతకుముందు చెప్పాను, చాలాసార్లు చెప్పాను నేను. 4 జీవుల యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 4 చేత మనము మోయించబడాలి. ఆ 4 మనల్ని ఆవరించాలి. ఆ 4 ద్వారా మన యొక్క జీవితాలు వెలిగించబడాలి. అప్పుడు మనము ఆ రోగగ్రస్తులమైనటువంటి మన స్థితి నుంచి దేవుడు మనల్ని బాగు చేయటానికి ఇష్టపడతాడు. ఆ 4 జీవులు ఎలా ఉంటాయి? మొదటిది సింహం వంటిది రోషం, రెండవది దూడ వంటిది దీనత్వం, మూడవది మనుషుని ముఖం వంటిది ప్రేమ, నాలుగవది పక్షిరాజు వంటిది జ్ఞానం. ఈ 4 మనకు అవసరం. వారి చేత మనము మోయించబడిన వారమై దేవుని సాన్నిధ్యంలో మనం ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనల్ని ద్వంద్వ వైఖరి నుంచి మనల్ని బాగు చేస్తాడు. మనల్ని స్వస్థపరుస్తాడు. మనము నిజంగా దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అందుకే ఇక్కడ అంటాడు లూకాసు వార్త 4వ అధ్యాయం చాలా స్పష్టంగా ఉంది. వెంటనే దేవుడు ఏం చేశాడు? సైతానును గద్దించాడు. విడిచిపెట్టు, వెళ్ళిపో అన్నాడు. పారిపోయింది. ఆ రోగగ్రస్తుడు ఏమైపోయినాడు? స్వస్థ చిత్తుడైపోయాడు. మరి నీలో ఏ రోగం ఉందో ఒకసారి ఆలోచించు. నీకు స్వస్థత అవసరం గనుక నీ పరిపెత్తుకొని నడువు. ఎందుకు? ఆ 4 మోయించబడిన నీ జీవితాన్ని ధన్యమైంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం కావాలి? నీవు స్వస్థపరచబడాలి. దేవుని నామాన్ని గణపరచాలి. చాలామంది స్వస్థత పొందిన తర్వాత దేవుని మర్చిపోతారు, దూరం అవుతారు. మళ్ళీ పడిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపం చేసుకుంటారు. మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత పొందారు, కానీ మళ్ళీ లోకంలో పడిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆసుపత్రుల్లో. ఏం ప్రయోజనం? గ్రహించాలి మనం. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై ఎలాంటి ఇబ్బందికి మనం గురి కాకుండానట్లు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. మీకా గ్రంథము మీకా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే చనిపోతారు, నరకానికి వెళ్తారు, బాధింపబడతారు, దొంగలు నిన్ను బాధిస్తారు, దయ్యాలు నిన్ను పీక్క తింటాయి, రోగాలు నిన్ను వెంటాడుతాయి. కాబట్టి నన్ను ఆశ్రయించడం నువ్వు నేర్చుకో, నా దగ్గరికి రా. ఎప్పుడైతే ఆయన దగ్గరికి తీసుకొచ్చారో ఏమైపోయింది? వెంటనే దయ్యం పారిపోయింది, రోగం పారిపోయింది, స్వస్థత దొరికింది. అలాగే మరి 38వ వచనం చదువుకుందాం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను ఆత్మ తీవ్రమైన జ్వరముతో
పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేశారు కాబట్టి అత్త స్వస్థత పడింది. మనవి చేయడం నేర్చుకోవాలి. మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. స్వార్థానుసారమైన జీవితం దేవునికి ఇష్టం కాదు. అవతల వ్యక్తి కోసం నువ్వు ప్రాధేయపడాలా. నీ చేతకాల స్వార్థ బతుకును విడిచిపెట్టలేకపోతున్నాను. ఇతరుల కొరకును ప్రార్థించేది నేర్చుకో. అప్పుడు నిన్ను దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఇతరులకు నువ్వు సహాయం చేసిన వ్యక్తివి అవుతావు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించటం ఎంతైనా అవసరం. ప్రభువా బిడ్డను బాగు చేయి. ఎవరు చెప్పినా నేను వదలను. ప్రతి ఒక్కరిని రాసుకొని అదే పనిగా ప్రేర్ చేయడానికి ఇష్టపడతా. ఎవరన్నా కానీ నా సంఘానికి రాలేదని కాదు, ఎవరు చెప్పినా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా. నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన పని ఇది. తద్వారా వారిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకుందాం. నువ్వు ఎంత మాత్రము సహోదర ప్రేమ కలిగి ఉన్నావు, ఎంత మాత్రము ఇతరుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తాడు. కాబట్టి అతను వెంటనే జ్వరాన్ని గద్దించాడు. అతను చేపట్టుకొని లేపాడు. వెంటనే లేచి పరిచర్య చేయడం ప్రారంభించింది. పరిచర్య చేసేది నేర్చుకోవాలి. మనం పరిచర్య చేయాలి ఖచ్చితంగా. ఎంత మోకాలు నొప్పులున్నా, ఎంత మరి నాకు సైటికా ప్రాబ్లం ఉన్నా పరిగెత్తా. ఎందుకు? పరిచర్య చేయాలి. నాకు ఇచ్చిన భాగ్యం అది. మొడుచుకొని పండుకుంటే నాకేం లాభం? నన్ను రక్షించుకున్న నా దేవునికి ఏం మహిమ? కాబట్టి నా దేవుని మహిమ కొరకు నేను పనిచేయాలి. దేవుడిచ్చాడు రక్షణ, దేవుడిచ్చాడు స్వస్థత, దేవుడిచ్చాడు శక్తి బలము, దేవుడిచ్చాడు జ్ఞానము, దేవుడిచ్చాడు సమయము, దేవుడిచ్చాడు పని. వాటిని చేయటం వల్ల మనకు ఆరోగ్యం, మనకు సమాధానం. అత్త వెంటనే లేచింది, పరిచర్య ప్రారంభించింది. కాబట్టి మనం కూడా అట్టి పరిచర్యను కలిగి ఉండటంలో మరి మనం కూడా సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.